ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తాను. తినక్కర్లేదన్నమాట, అన్నీ టేస్ట్ చేసి చెప్పక్కర్లేదు, కొన్ని చూసినా సరే చెప్పేయచ్చు మనం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే అనదర్ డెలికసీతో వచ్చానండి. పచ్చిమిర్చి కరివేపాకు కోడి పులావ్ అనమాట. చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ చాలా కొత్తగా చాలా బాగుంటుంది. దీనికైతే ఫస్ట్ చికెన్ బాయిల్ చేసుకోవాలండి. నేను 1 kg రైస్ తీసుకున్నాను. 1 kg రైస్కి 1 kg చికెన్. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచి, మాత్రం చెక్క, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 ఆకులు పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇది ఇండియా నుంచి మా అత్తగారు పంపించిన గేదె నెయ్యి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్, ఇది ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్ట్ అవుతుంది, మనం బ్రాత్ వాడతాం అనమాట రైస్ కుక్ చేయడానికి. ఇది హాట్ వాటర్, కెటిల్ వాటర్. ఇదైతే ఒక 60% కుక్ చేయాలండి. పీసెస్ కూడా నేను మీడియం సైజ్ పీసెసే. దమ్ బిర్యానీలా పెద్ద సైజ్ అక్కర్లేదు, మీడియం సైజ్. ఉడకడానికి అయితే 10 to 12 minutes పడుతుందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. సాల్ట్ చాలా ఇంపార్టెంట్, మొక్కకు ఇప్పుడే సాల్ట్ పడుతుంది. దీనికి 1 kg బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచుతున్నానండి. ఒక 1/2 hour నానితే చాలు, ఎక్కువ నానకూడదు. 1/2 hour పక్కన పెట్టాను. కరివేపాకు కోడి పులావ్ అని చెప్పాను కదా, దానికి ఒక చిన్న మసాలా కావాలండి. అదైతే డ్రై రోస్ట్ చేసుకుందాం. చక్కగా ఒక హ్యాండ్ఫుల్ అంతా కరివేపాకు. ఫ్లేవర్ మన కరివేపాకు ఫ్లేవరే కాబట్టి ఇది బాగానే పడుతుంది. ఒకసారి కొన్ని మిరియాలు, సోంపు, ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర కూడా వేస్తాను. కారం కూడా వేస్తాం, కానీ కొంచెం ఇందులో ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ పులావ్లో 3 రకాల కారాలు వాడతాం. పచ్చికారం వాడతాం, ఇందులో ఎండుమిరపకాయలు వేసాను, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు. మనం ఎంతైతే ధనియాలు వేసామో ఎగ్జాక్ట్గా 1/2 జీలకర్ర. ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే డ్రైగా అక్కర్లేదు, మంచి సువాసన రావాలి, అలాగే కరివేపాకు క్రంచీ కావాలి. మనకు పౌడర్ కదా కావాలి, సో అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ కరివేపాకు చూసారా ఇలా స్మాష్ అయిపోతుంది. సో ఇలా అవ్వాలన్నమాట మనకి. ఎండుమిరపకాయలు అవన్నీ కూడా గలగలా సౌండ్ వస్తాయండి. ఆ టైంకి ఆపేద్దాం, చల్లారిన తర్వాత పౌడర్ కొట్టుకొని పెట్టుకుందాం. కర్రీకి అయితే ఇక్కడ పెడదామండి. సో గానుగ నూనె, చిటికెడు పసుపు, ఒక బిర్యానీ పువ్వు, 2 ఇలాచి, తాలింపులో 3 పచ్చిమిర్చి అండి. ఈ ఘాటు ఆయిల్లో దిగుతుంది. కొంచెం కరివేపాకు, దీంట్లోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్. దోరగా వేగాలివి, బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. ఈ చికెన్ అయితే ఉడికిపోయిందండి, 60% అయిపోయింది. మిగతా 40% మనకి అందులో వేగుతుంది అనమాట. చల్లారేక ఇలా అంటేనే పొడి అయిపోతున్నాయి. సో ఇదైతే ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా అండి. ఇది కారంగానే ఉంటే బాగుంటుంది పులావు. సో ఒక 2 టీ స్పూన్స్ కారం. ఒక్కసారి ఇలా వేద్దాం. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేద్దాం. సో చికెన్ అయితే అయిపోయిందండి, 60% కుక్ అయిపోయింది. ఇది తీసి మనం ఆ మసాలాలో వేద్దాం. బ్రాత్లోంచి కొంచెం వాటర్ వేద్దాం. సో కిందకి పైకి అంతా కలిపేద్దాం. మనం చేసుకున్న కరివేపాకు పొడి ఉంది కదండి, అది ఇప్పుడు 1/2 వేయాలి, లాస్ట్లో 1/2 వేయాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడండి, కలర్ మంచిగా వస్తుంది. ఈ మసాలాలంతా కూడా మాడకుండా వేగడానికి ఒక 1/2 గ్లాసు వేడి నీళ్ళు పోయండి. ఒకసారి అంతా కలిపి కింద మీద టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదా, కారం సరిపోలేదా, ఏం సరిపోలేదా అని. లాస్ట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాము, ఆ ఘాటు బాగా వస్తుంది అనమాట. నాకు సాల్ట్ సరిపోలేదు, కారం బాగానే ఉంది, ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తాను కదా. సో సాల్ట్ అయితే వేసుకుందాం. ఇలా సగం కుక్ అయినప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గీ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేయద్దు, ఒక 1/2 టీ స్పూన్ అంతే. సో ఇప్పుడైతే ఒక పక్కన అక్కడ అది అవుతుంది కదండి కరివేపాకు చికెన్. ఇక్కడైతే పులావుకి తాలింపు పెట్టుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేస్తున్నాను. బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏముంటే వేసుకోండి, ఓకేనా. నేనైతే వేస్తాను. బడి ఇలాచి అంటాం అది, లవంగం, చెక్క, మొగ్గ, అలాగే ఇది స్టార్ అనీస్, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, ఒక 3 ఇలాచీలు, కొంచెం బడి ఇలాచి, అన్నీ ఇంకా అన్నీ వేసేసుకోవడం ఒకటి. ఒక్క చిటికెడు నట్మేక్ పౌడర్ అండి తాలింపులో, ఒక చిటికెడు ఇలాచి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు మటుకు బ్రౌన్గా రావాలి. ఉల్లిపాయలు అయితే ఇలా బ్రౌన్ షేడ్ అయిపోయినాయి కదండి. ఈ రైస్కి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్స్ ధనియా జీరా పౌడర్. ఇది ఒక్క నిమిషం వేగాలి, పెద్ద ఏం ఎక్కువ అక్కర్లేదండి. ఇలా వేగితే సరిపోతుంది. ఒక్క నిమిషం అలా వేడి తగిలితే చాలు. వేడిగా ఉంటుంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్, అవంతా కూడా ఎక్కువ అయినా సరే స్టిక్ అయిపోతుంది అనమాట. జస్ట్ అలా వేడి తగిలిస్తే చాలు. చికెన్ ఉడకబెట్టిన దాంట్లోంచి నాకు 2 గ్లాసెస్ వచ్చిందండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1కి 1.5 రేషియోతో వాటర్ వేసుకోవాలి. సో ఇంకో 1 గ్లాస్ నేను నార్మల్ వాటర్ వేస్తాను.
మిగిలిన వాటర్ కూడా వేసేస్తున్నాను. ఈ వాటర్ శుభ్రంగా మరగాలి, వాటర్లోకి మసాలా అంతా దిగాలన్నమాట. చికెన్ అయితే అయిపోయిందండి. లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచుకొని వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. కరివేపాకు చికెన్ కదా, కొంచెం కరివేపాకు, అలాగే మనం ఇందాక లాస్ట్లో ఉంచుకున్నాను కదా మసాలా, కరివేపాకు మసాలా, ఒక 1/2 టీ స్పూన్ దమ్ బిర్యానీ మసాలా అండి. మీరు అందరూ అడుగుతున్నారు, నేను సూన్ ఒక షార్ట్ రూపంలో రిలీజ్ చేస్తాను. ఓకేనా, ఇది వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని దించేసుకోండి. మనకి తెలుస్తుంది అనమాట, ఫ్రై అవడం వేరు, డ్రై అవడం వేరు అనమాట. డ్రై అవుతుంది అంటే చికెన్లో జ్యూసీనెస్ పోతే మీకు ఎంత బాగా చేసినా రాదనమాట. జ్యూసీగా ఉన్నప్పుడే కట్టాలి, ఈ మసాలాలు వేగాలి. స్టవ్ కట్టిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కరివేపాకు ఫ్లేవర్తో అక్కడక్కడ చిన్న పులుపు తగులుతూ భలే ఉంటుంది అనమాట టేస్ట్. ఒక గుప్పుడు పుదీనా, కొంచెం కొత్తిమీర, బాగా మరుగుతుంది కదండి, అది సైన్ అనమాట. మనకి మంచిగా మసాలాలు దిగాలి. ఫుల్గా ఒక చెక్క నిమ్మకాయ పిండుకోండి, 1/2 చెక్కని పిండిన తర్వాత ఈ ముక్క కూడా వేసేయాలి అందులో. ఒక 10 చుక్కలు కేవరా వాటర్ అండి, మీరు ఎక్కడైనా స్టోర్లో అడిగితే ఇస్తారు, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఈ టైంలో మీరు అన్నీ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా. పచ్చిమిర్చి కరివేపాకు బేస్తో చికెన్ చేసాం కదా, అది స్పైసీగా ఉంటుంది. ఈ రైస్ కొంచెం మైల్డ్గా ఉంటే మనం బ్యాలెన్స్గా ఎంజాయ్ చేయగలం, 2 స్పైసీ ఉంటే బాగా. సో నీళ్ళు వాడ్చుకొని అలాగే మిగిలిన రైస్ కూడా వేసేద్దాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీరకు మిర్చి కరివేపాకు పులావ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ స్టెప్ ఫాలో అవ్వాలండి. అప్పుడప్పుడు చేసుకోండి, రెగ్యులర్గా కాదు. కానీ ఇప్పుడు లాస్ట్లో చికెన్ కట్టేసాను కదా, ఒకసారి వేడి చేయాలి, వేడిగా ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే బొగ్గులు రాయించుకుంటున్నాను. ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలి, 5 to 7 మినిట్స్ సిమ్లో ఉంచాలి. ఆ టైంలో ఏం చేస్తాను అంటే, ఇక్కడ కర్రీ ఉంది కదా, ఆ కర్రీని ఇందులో పెట్టేద్దాం ఫస్ట్. ఇది ఆల్మోస్ట్ అవుతుంది కదా, మనకి ఇలా చూస్తే లోపల కొంచెం వాటర్ ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ ఉంది, ఇంకా చూడండి ఇంకా కొంచెం చెమ్ము ఉంది. ఈ టైంలో ఏం చేయాలి అంటే ఈ చికెన్ పెట్టేద్దాం ఇక్కడ. సో చికెన్ ఇలా పెట్టుకున్నాం కదండి, ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. ఈ టైంలో ఏం చేయాలి అంటే, మన దగ్గర ఉన్న బొగ్గులు ఉన్నాయి కదా, ఈ బొగ్గుల్ని ఇందులో పెట్టాలి. కొంచెం దమ్ బిర్యానీ మసాలా, కొంచెం నెయ్యి వేసి మూత పెట్టండి. ఈ పులావ్ అయితే చేసుకోవడానికి 1 అవర్ పట్టిందండి. 1 అవర్ పట్టినా సరే మన ఫ్యామిలీ అంతా కడుపు నిండా తింటాం, ఆరోగ్యంగా హెల్తీగా టేస్టీగా తింటాం. ఎంత టేస్ట్ మీకు బయట ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. సో ఒక్కొక్క రోజు నాకు బాగా ఎనర్జీ ఉన్న రోజు నేను ఇలాగే చేసుకుంటానమాట. దీంతో మనకు కర్రీ అక్కర్లేదు, ఇంకేమీ అవసరం లేదు. ఇది ఒక్క డిష్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట. దీంట్లోకి రైతా చేశాను గ్రీక్ యోగర్ట్తో, అంతే. సో పులావ్ అయితే అయిపోయిందండి. లాస్ట్ 5 మినిట్స్ నేను సిమ్ పెట్టి కింద తవా పెట్టాను అనమాట, డైరెక్ట్ ఫ్లేమ్ రాకుండా, మాడు కట్టకుండా. సో ఫ్లేమ్ అయితే అయిపోయింది, కట్టేశాను. ఒకసారి తీసి చూద్దాం. సో ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తాను. తినక్కర్లేదు అనమాట, అన్నీ టేస్ట్ చేసి చెప్పక్కర్లేదు, కొన్ని చూసినా సరే చెప్పేయచ్చు మనం. రైస్ కూడా అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, ఎందుకంటే బ్రాత్ వేస్ట్ చేసాం, చూసారా ఎంత పొడిగా వచ్చిందో. ఇది ఒక్క ముద్ద తిన్న ఇలాంటి ఫుడ్ అబ్బా చాలురా బాబు అనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే చక్కగా వడ్డించుకుందామండి. నచ్చినంత హ్యాపీగా ఇలా జాయ్ఫుల్గా ఇంట్లో చేసుకో తింటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఇంట్లో నలుగురు కూడా హాయిగా తృప్తిగా ఎంత నచ్చితే అంత తినచ్చు. అసలు ఆగలేకపోతున్నామండి, అంత టెంప్టింగ్గా ఉంది ఇది. టేస్ట్ చాలా వేడిగా ఉంది, కానీ నాకు వేడిగా తినడమే ఇష్టం. చక్కగా ఇలా మొక్క తుంచుకొని చికెన్ ఇలా గ్రేవీ కలుపుకొని చాలా టేస్టీగా ఉంది. ఒక ముద్దతో అయితే ఆగలేమండి, చాలా బాగుంది తినడానికైతే. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ఫాలో చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.